నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ ప్రభుత్వ హై స్కూల్లో వర్షం నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు విద్యార్థులే కాక అటు కాలేజీ కాంప్లెక్స్ ముందు రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తోంది అయితే గ్రామ పంచాయతీకి ఇది సంబంధం లేదని కాంప్లెక్స్ వారే వర్షం నీరు వెళ్లేందుకు మరమ్మతులు చేయించుకోవాలని ఈవో అంజయ్య సిటీ న్యూస్తో చెప్పారు వాటర్ మొత్తం వచ్చి ఇక్కడనే చెరువులాగా తయారవుతుంది. పిల్లలు బాగా ప్రేయర్ చేసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది. మేము ఇక్కడే చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళం. ఇక్కడ బాగా కష్టమవుతుంది. మూత్రశాలకు వెళ్ళాలన్నా వాటర్ తాగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ వాటర్కి బాగా ప్రాబ్లం అవుతుంది. వర్షం మీద వచ్చి మొత్తం ఇక్కడనే అవుతున్నాయి. చాలా కష్టమవుతుంది. తినాలనే కష్టమవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే కాలేజీ వాళ్ళు వస్తారు. మాకు లేట్ అవుతుంది. ప్లేట్ కడుక్కున్న వారికైనా వాటర్ తాగైనా లేట్ అవుతుంది. స్కూల్కి రావాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. ఈ వర్షాలు అధికంగా వర్షాలు పడి ఈ మోర్లన్నీ జామ్ అయినాయి అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి కాలేజ్ కాంపౌండ్లో ఉన్నటువంటి దుకాణందారులు మొత్తం వాళ్ళ ముందటున్న మోర్లన్నీ మూసేసి ఒక దారం కానీ చిన్న పూస కానీ పోకుండా మొత్తం మూసేసి ఆ ఎలుకలు పందికొక్కులు తోడి మోర్లన్నీ జామ్ అయిపోయినాయి. వాళ్ళే కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాబట్టి మా గ్రామ పంచాయతీకి ఏం సంబంధం లేదు. అది అయినా కూడా ఒక్కొక్క షాపు ఓపెన్ చేసుకుంటూ ఆ నీళ్ళని పోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది కమర్షియల్ కాబట్టి అది కాలేజీ వాళ్ళు పైప్ లైన్ వేసుకుంటే బాగుంటుంది. అది మూసేయకుండా మోరు తీసేంత అవకాశం ఉంటే కూడా చాలా బాగుంటుంది. అది అట్లా మూసేయద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎలిగేడు మండలం దూలికట్ట ఊర చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో కల్వట్టు మీద నుండి వరద ఉప్పొంగింది. ఉదయం ప్రయాణికులకు కొంత కష్టంగా మారింది. ఎలిగేడు మండలం దూలిగట్ట గ్రామంలో రమేష్ రావు అనే రైతుకు చెందిన ఓ సంకరజాతి ఆవు 2 లేగదూడలకు జన్మనిచ్చింది. ఈ విషయం విన్న గ్రామస్తులు వచ్చి చూస్తున్నారు. గతంలో కూడా రమేష్ రావుకు చెందిన ఓ గేదె కూడా 2 పోతుదుడ్డలకు జన్మనిచ్చిందట. అయితే జన్యుపరంగా 2 లేగదూడలు జన్మిస్తాయని 100లో 1 లేదా 2 ఇలాంటి కేసులు వస్తాయని చెప్తున్నారు. ఏడాది నుండి ఒక 15 సంవత్సరాల నుండి ఆవులు తాగడం జరుగుతుంది. ఆవులు బర్రెలు అందులో 1 ఇయర్ క్రితం ఒక బర్రె కూడా ఇట్నే 2 దుడ్డలు కుట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా హెచ్ఎఫ్ ఆవుకు 2 పేలాయలు కుట్టడం జరిగింది. 2 లేగలు కూడా బాగానే ఉన్నాయి. ఒక్కటి కుట్టిన దానికన్నా ఎక్కువనే హెల్తీగా ఉన్నాయి. ఆవు కూడా అది 16 నుంచి 18 లీటర్లు ఇచ్చే ఆవు. అది ఇంతకుముందు ఒక 6 సార్లు వేయింది. ఇది 7వ సారి. ఆవు కూడా బాగానే ఉన్నది. ఇది మాకు చాలా సంతోషంగా ఉన్నది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి 20 జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జన్యుపరమైనటువంటి లోపాలు కానీ 100లో 1 అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. 4 to 5 యానిమల్స్కి 20 ట్విన్స్ రావడం జరిగింది. 20 చాలా హెల్తీగా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం కూడా ఇప్పటివరకు సంభవించలేదు. డివార్మింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ అన్ని రకాలటువంటి మందులను వాడడం జరుగుతుంటే ఎటువంటి మోటాలిటీ అనేది ఉండదు. ఎలిగేడ్ అగ్రికల్చర్ ఆఫీస్లో ఏఈఓగా పనిచేస్తున్న వెంకటస్వామి శుక్రవారం పదవీ విరమణ సందర్భంగా ఎలిగేడ్ మండల ఆదర్శ రైతుల ఆధ్వర్యంలో
వెంకటస్వామి దంపతులను ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 4వ తేదీన సుల్తానాబాద్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో బాక్సింగ్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్ఐ జగదీష్ చెప్పారు. ఆసక్తి గల యువతీ యువకులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి యువత క్రీడల్లో కూడా రాణించి వారి భవిష్యత్తును వారి యొక్క జీవన ప్రమాణం పెంపొందించుకోవడానికి మరియు ఉద్యోగ రీత్యా కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉపయోగపడే రీతిలో ఉండాలని చెప్పేసి సుల్తానాబాద్ మండలం మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు క్రీడలో రాణించిన ఉద్దేశంతో ఈ వచ్చే నెల 4వ తారీఖు సాయంత్రం 4:30 ప్రాంతంలో బాక్సింగ్ కోచింగ్ క్యాంప్ సుల్తానాబాద్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కోచింగ్ క్యాంపుకి ఆసక్తి గల విద్యార్థులు హాజరు కాగలరు. వచ్చే నెల 22వ తారీఖు శాతవాహన యూనివర్సిటీ పోటీలు సెకండ్ ఫేజ్ కరీంనగర్లో కండక్ట్ చేయబడుతున్నాయి. దీనికి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు అలాగే పీజీ విద్యార్థులు పాల్గొన్నట్లయితే దాంట్లో సత్ఫలితాలను పొంది ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందగలరు. అలాగే త్వరలో జరుగుతున్నటువంటి సబ్ జూనియర్స్ మరియు జూనియర్ స్టేట్ మీట్స్ అండ్ పైకా టోర్నమెంట్స్లో కూడా బాక్సింగ్ అమర్చర్ బాక్సింగ్ టోర్నమెంట్స్ ఉన్నాయి. దీంట్లో విద్యార్థులు పాల్గొని వారి యొక్క పథకాలు గెలవగలరు. సో ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 4వ తేదీ నాడు సాయంత్రం 4:30కి సుల్తానాబాద్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్లో హాజరు కావాలి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలోని కొంతమంది దళితులకు 1991లో లావణి పట్ట కింద సర్వే నెంబర్ 532లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది. అయితే ఈ స్థలంలో గతంలో రైల్వే పనులకు ఈ మట్టిని అధిక మొత్తంలో తరలించారు. అయితే ఈ పట్టాలను రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. పట్టాలు రద్దు చేయవద్దంటూ లబ్ధిదారులు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. పట్టాలు ఇచ్చి మాకు సాగు చేసుకోవడం కొరకు ఇచ్చినారు. అప్పటి నుండి మేము కాసు చేసుకుంటూ ఏదో జీవనోపాధి పంటలు పండించుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ మాకు నోటీసులు ఇచ్చి మాకున్న లావణి పట్టాను రద్దు చేస్తూ మా భూములు వాళ్ళు గవర్నమెంట్ యాక్టివ్ చేసుకుందామని మాకు నోటీసులు పంపినారు. మేము కూలి చేసుకొని బతికే వాళ్ళము. కావున దయచేసి అలాంటివి ఏం చేయకుండా మాకు ఇంకా దానికి సంబంధించిన బావిలు కానీ దానికి సంబంధించిన పాటకి ఏమన్నా సంబంధం కానీ ఏమైనా చెట్లు కానీ ఇస్తే మేము దాన్ని సాగు చేసుకుంటూ బతకడానికి కొరకు మా జీవనోపాధిని కాపాడాలని రైల్వే కాంట్రాక్టర్లు కానీ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోమని చెప్పినప్పుడు కూడా అప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టమని చెప్పినా కానీ పెట్టలేదు. ఇలా వాళ్ళకు వాళ్ళు మట్టి తీపించి ఆ పట్టదారులను తొలగించాలనే కుట్ర పంతున్నారు. అది సమంజసం కాదు. 3 సంవత్సరాల లోపల ఎవరైతే పట్టాలు ఇస్తారో గవర్నమెంట్ పట్టాలు ఇస్తారో ఆ 3 సంవత్సరాల లోపల దున్నుకోనట్లయితే రద్దుపరచాలి. తర్వాత కూడా ఇప్పటి వరకు దున్నుకుంటూనే ఉంటున్నాము. పట్టా రద్దు అనేది విరమించుకొని ఇందిరా జలప్రభ కింద మొత్తము బావులు తవ్వించి అది కల్టివేషన్కు ఉపయోగపడేలా చేసి వాళ్లకు పట్టదారు పాస్బుక్లు ఫైనల్ పట్టాలు ఇప్పించగలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ సుల్తానాబాద్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 978వ రోజుకు చేరాయి. శుక్రవారం సర్వోదయ స్కూల్ విద్యార్థులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు సంఘీభావం ప్రకటించారు. కృతి కృషి ఫలితం తెలంగాణ అంటే మా చదువులు బ్రతుకులకు నా గుర్తు. దీన్ని ఆపడానికి ట్రై చేస్తే ఇది మీరు మా మద్రాసు నుంచి విడిపోయారు కానీ మాకు తెలంగాణకు ఇవ్వలేదు. మొన్న తెలంగాణ ఇచ్చానన్నారు కానీ ఇవ్వలేదు. ఖబర్దార్ ఆంధ్ర బహుల్లారా, మా భూమి మాకు కావాలి, మా నేల మాకు కావాలి, మా నీరు మాకు కావాలి. మాకు రావాలంటే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సరిగ్గా ఒకే మాటపై ఉండాలి. కాబట్టి అప్పుడే మా తెలంగాణ వస్తుంది. ఓదెల మండలం కొన్నూరులో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈదురుగాళ్లకు బస్ షెల్టర్ రేకులు లేచిపోయాయి.
అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా బస్ షెల్టర్ను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. దుర్గాలతో ఈ బస్టాండ్ షెడ్ కూలిపోవడం జరిగింది. ఈ బస్టాండ్ షెడ్ నిర్మాణించాలని పలుసార్లు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నపం చేసినా ఎవరు కూడా దీని మీద నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కాబట్టి వర్షం వలన నిలబడడానికి కళాశాల విద్యార్థులు, యువకులు, గ్రామానికి చెందిన ప్యాసింజర్లకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతుంది. అయితే మా బస్ స్టాప్ గత 4 సంవత్సరాలకు వెళ్ళి రేకులు షెడ్ గాడుపులు వేసిపోయినాయి. పై అధికారులు, మా మండలాధికారులు తొందరగా మా బస్సు స్టాప్ షెల్టర్లు తొందరగా పూర్తి చేయాలని. కసబ్కు ఉరి శిక్షను హర్షిస్తూ ఓదెల మండలం కొన్నూరులో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొన్నూరులో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. కసబ్ను నిన్న సుప్రీంకోర్టు తీర్పు సరే హర్షణీయమైనది. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులను ఎవరే కానీ ఉగ్రవాద అనే వ్యక్తిని వెంటనే ఉరితీసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కసబ్తో పాటు పార్లమెంట్పై దాడి చేసిన అబ్దుల్ గురును కూడా వెంటనే ఉరితీయాలి. ఇలాంటి దేశంలో ఎవరున్న ఉగ్రవాదులను వెంటనే ఉరితీసి దేశభక్తిని చాటుకోవాలని క్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఒక 40 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. దీన్ని ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందనడంతో పార్టీని అణగదొక్కడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టుకుంటా కార్యకర్తలను సుతా ఇంత ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో బంధించడం ఇది దారుణం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం వల్ల కరెంటు ప్రాబ్లం తీరుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తారు. కానీ వారు నిజంగా పరిపాలన చేసినట్టు అయ్యేది ఉంటే ఎప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా వర్షాకాలంలో కరెంటు కోతలు అనేది లేదు. కానీ వర్షాకాలంలో కూడా కరెంటు కోతల వల్ల ప్రజలు దోమల కాటు వల్ల వాళ్ళు రోగాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. you.